హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఏజేటి ఆంధ్ర వంటలు. ఈరోజు వీడియో వచ్చేసి బొరుగులండి. కారం బొరుగులు చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా కూడా ఉంటాయి. ఈ పద్ధతిలో కనుక చేస్తే వీడియోని చివరి దాకా చూడండి, పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్దాం. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పాటి బోల పెట్టుకోవాలి. వెడల్పు బోల పెట్టుకుంటే బొరుగులు కలుపుకోవడానికి ఈజీగా అవుతుందన్నమాట. ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్న. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో కొన్ని పల్లీలు వేసుకోవాలి. పల్లీలను సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేయాలి. తర్వాత ఒక 5-6 వెల్లుల్లిపాయలు పొట్టు తీయకుండా కొద్దిగా దంచుకొని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. వీటన్నిటిని ఆయిల్లో లో ఫ్లేమ్లో పెట్టి ఫ్లేమ్ని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి. వేసిన తర్వాత స్టవ్ను ఆఫ్ చేయాలి పసుపు వేసిన వెంటనే, ఎందుకంటే కలర్ చేంజ్ అవుతుంది అన్నమాట. స్టవ్ ఆన్లోనే ఉంటే కలర్ చేంజ్ అవుతుంది. వెంటనే ఆఫ్ చేసుకున్న తర్వాత కొద్దిగా కారము, కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ వేడి ఆయిల్కి ఇవన్నీ కలిసిపోతాయి అన్నమాట. ఆయిల్లో మొత్తం మళ్ళీ మంట పెట్టాల్సిన అవసరం లేదు. ఈ విధంగా కలిసిన తర్వాత మనకి తగినన్ని బొరుగులు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ టైంలో బొరుగులు కనుక కొద్దిగా మెత్తగా ఉంటే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మళ్ళా మొత్తం కలుపుకోవాలి. మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా చేస్తే బొరుగులు చాలా క్రిస్పీగా తయారవుతాయి, చాలా టేస్టీగా ఉంటాయి. మొత్తం కలిసిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా టేస్ట్ కోసం వచ్చేసి నేను మిక్చర్ కలుపుతున్నా. బూందీ, ఇది మన ఛానల్లో ఉంది. ఈ తయారు ఎలా అనేది వీడియో ఉంది, కావాలనుకున్న వాళ్ళు చూడండి వెళ్ళి ఎలా తయారు చేయాలో. అంతే అండి, మొత్తం కలుపుకుంటే సరిపోతుంది. ఎంతో ఈజీగా సింపుల్గా. ఈ ముందు వర్షాకాలం టైం కదా, ఈవినింగ్ టైంలో పిల్లలకైనా పెట్టవచ్చు, పెద్దవాళ్ళైనా ఎవరైనా తినొచ్చు హ్యాపీగా. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో చివరిదాకా చూసినందుకు థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.